శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ఈ చెప్పుకోబోయేటటువంటి 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ వారంలోనే 3వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్న శుభ సందర్భాన మా ప్రేక్షకులందరికీ కూడా ఒక సూచన ఏమి చేస్తూ ఉన్నానంటే, గ్రహస్థితులలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు మారుతూనే ఉంటాయి గ్రహస్థితులు. అంటే అది ఒక్కొక్క డిగ్రీ మారుతాయి. ఒక్కొక్కసారి ఒక నిమిషమే మారుతుంది. అలాగే చంద్రుడు 2:30 రోజుకి మారుతున్నారు. ఇలా గ్రహగతులలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఎవ్వరికైనా గాని, ఏ రాశి వారికైనా గాని, ఈ వారం మన గ్రహగతులు బాగలేదే అనేటటువంటి చింత వద్దు. సాక్షాత్తు అమ్మవారు నెలకొని ఉంటుంది ఇప్పుడు. ఆలయాలలో, అలాగే మన గృహంలో చేసుకునేటటువంటి పూజా మందిరంలో, మనం ఎక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నామో అక్కడ, ఇలా మన తలపులలో, ఆలోచనల్లో, కళ్ళలో అమ్మవారి యొక్క ఆకారమే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఆలయాలలో అయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క రూపాన్ని, ఏ రోజు అవతారం యొక్క రూపాన్ని ఆ రోజు వేసి చక్కగా చాలా ఘనంగా పూజలు చేస్తారు. ఇంట్లో పూజ చేసుకోండి, లేదా ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి, లేదా దాన ధర్మాలు చెయ్యండి. ఏ రూపకంగా అయినా అమ్మవారిని దర్శించినా, స్తోత్రపారాయణాలు చేసినా, దర్శించినా, స్మరించినా, పూజించినా, ఏ రూపకంగా మీరు అమ్మని దర్శించినా ఈ గ్రహగతులు ఏవి మిమ్మల్ని బాధించవు. గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి వృషభ రాశిలో గురువు గారు, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో చంద్రుడు, అలాగే రవి, బుధ, కేతువులు కన్య రాశిలో, శుక్రాచార్యుల వారు తులారాశిలో, వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో, అలాగే రాహు యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక గ్రహ గతుల్లో వచ్చిన మార్పులు ఏమున్నాయి వారాంతానికి అని చూస్తే, ఒక్క చంద్రుని యొక్క స్థితి మారుతూ ఉంది. చంద్రుని యొక్క స్థితి తులారాశికి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా అవి సంచారం ఎక్కడ చేస్తూ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. అంటే ఇంకా వాటి కాల పరిమితి అవ్వలేదు. కాబట్టి అక్కడనే ఉన్నాయి. చంద్రుడు ఒక్కరే మారి ఉన్నారు. అయితే ఇక్కడ చంద్ర శుక్రుల కలయిక జరుగుతూ ఉంది వారాంతంలో. చాలా అద్భుతమైనటువంటి లలిత కళలు వృద్ధి చెందుతాయి. కళాకారులకి చాలా చాలా బావుంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క దృష్టి రవి, బుధ, కేతువుల మీద పడుతోంది. విపరీతమైనటువంటి దైవభక్తి పెరుగుతుంది. చక్కటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది. కొంచెం కోపం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వక్రించిన శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా, శుక్రుడి యొక్క స్థితి తులారాశిలో ఉంటూ ఉండగా, బుధుడు ఉచ్ఛలో ఉన్నారు. ఇది ఈ 3 గ్రహాల యొక్క స్థితి స్వస్థానంలో ఉంటున్నాయి. ఇది చాలా హర్షించదగ్గ ఫలితాలన్నమాట. అంటే ప్రతి మనిషికి కూడా ఏదో విధంగా అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, బుధుడు ఉచ్ఛలో ఉంటూ ఉన్న కారణంగా భద్ర మహాపురుష యోగం కూడా ఇక్కడ వర్తిస్తుంది. ఇవన్నీ కూడా చాలా మంచి వ్యాపార దక్షతని, కీర్తి ప్రతిష్టల్ని తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కూడా కన్యా రాశి మీద ఉండడము, రవి, బుధ, కేతువుల మీద ఉండడము, చక్కటి జ్ఞాన సముపార్జన, అలాగే జ్ఞానం ఎక్కువగా వృద్ధి చెందడము, లాంగ్వేజెస్ బాగుండడము, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా చాలా బాగుండడము, ఆధ్యాత్మిక చింతన పెరగడము, గురువులకి సంబంధించి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులని పరిశీలిస్తే 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. తృతీయ స్థానంలో ఉండేటటువంటి చంద్రుడు, చతుర్థ స్థానంలో ఉండేటటువంటి బుధుడు, అలాగే పంచమ స్థానంలో
ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు. ఇక్కడ వరుస క్రమంలో 3 గ్రహాలు చాలా బాగున్నాయి. అంటే గ్రహ మాలికా యోగాన్ని తలపింపజేస్తోంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, ప్రధానమైనటువంటి గ్రహాలలో గోచారాన్ని నిర్దేశించేటటువంటి గ్రహాలు గురువుగారు గాని, శనిగారు గాని, రాహువు గాని, కేతువు గాని అవుతూ ఉండగా, ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలు కూడా ఏవి అందుబాటులోకి రావట్ల మిథున రాశి వారికి. ధనము ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో కాస్త మనశ్శాంతి ఉండే విధంగా ఉంటుంది కానీ, ఊహించని విధంగా ఎదురు సమస్యలొస్తాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడాలి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్తారు. ధనము ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా బావుంది. పితృవర్గ రీత్యా అనేక విధాలుగా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. అయితే రావలసిన డబ్బు విషయంలో చాలా టైట్ ఏర్పడుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. జాగ్రత్త పడండి. డబ్బుకి జాగ్రత్త పడండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబం బావుంటుంది. కుటుంబంలోని వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు బావుంటాయి. ఐకమత్యం బావుంటుంది. మీ మాట తీరు బావుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావుంటాయి. మనోబలం బావుంటుంది. మీకు చక్కటి మనోల్లాసం కలుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి జరగాలి అనుకుంటే మటుకు కొద్దిగా వాయిదా వేయండి కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివి. మీ మనసు ఒకటి ఆలోచిస్తూ ఉంటే మీరు ఇంకొక పని చేస్తూ ఉంటారు. ఇది చాలా సార్లు మీకు అనుభవంలోకొస్తుంది. ఇక్కడ కొంచెం రాహు గారి యొక్క స్థితి దశమంలో ఉండి చతుర్థాన్ని చూస్తూ ఉన్న కారణం చేత ఒక విధమైన అసంతృప్తి గాని, ఒక విధమైనటువంటి అసహనం గాని ఉండేటటువంటి ప్రసక్తి కనిపిస్తూ ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. చేసే పని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే. అలాగే వివాహాది శుభకార్యాలు ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలకి మీరు సమాయత్తమై వెళ్ళవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ నాయకుల విషయంలో చాలా ఓర్పు కలిగి ఉండాలి. స్త్రీల విషయం చాలా సున్నితమైన అంశము. స్త్రీల విషయం ఎప్పుడూ కూడాను విష్ణు సహస్రనామాల పారాయణ చేసుకోవడం ద్వారా స్త్రీలు చాలా మనశ్శాంతి పొందుతారు. అలాగే విద్యార్థులు తమ యొక్క కష్టం ఖచ్చితంగా అక్కరకొస్తుంది అనేటటువంటి నమ్మకంతో ఉంటారు. మీ నమ్మకం ఏమీ ఒమ్ము కాదు. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితి చంద్రుడొక్కరే. మరి పంచమ స్థానంలోకి వచ్చారు. శుక్రాచార్యుల వారు పంచమంలో యోగిస్తారు కానీ, చంద్రుడు అంతగా యోగించరు గదా! అయితే ఇక్కడ కుటుంబ స్థానాధిపతి పంచమ స్థానాధిపతితో కలిసిన కారణం చేత కుటుంబ సభ్యులలో ఎవరికైనా గాని ఆదాయం పెరిగే విధంగా అనుకూలతలొస్తాయి. అలాగే మీ సంతానం చాలా చాలా బాగా చూసుకుంటారు మిమ్మల్ని. సంతానం కోరుకునే వారికి సంతానం లభిస్తారు అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. ఇలా కొన్ని రకాలైనటువంటి మనశ్శాంతులు మిథున రాశి వారు పొందుతూ ఉన్నారు. అయితే గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోవాలి. దుర్గా పూజ తప్పనిసరిగా చేసుకోండి. దుర్గ నామస్మరణ చేసుకోండి. ఉద్యోగ జీవితంలో కూడా మీకు చాలా చాలా మనశ్శాంతి ఏర్పడుతుంది. అలాగే దశమంలో ఉన్న రాహు గారికి కించిత్ బలం పెరిగి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉద్యోగ జీవితం పరంగా అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు పాటించండి. మరింత మనశ్శాంతి పొందండి. నమస్కారం.